హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పటికప్పుడే హెల్దీగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఈ రకంగా చిక్కీని ప్రిపేర్ చేసుకోండి. చాలా హెల్దీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిగిలిపోయిన ఎండు కొబ్బరి ఉన్న వేస్ట్ చేయకుండా ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఎండు కొబ్బరిని ఈ రకంగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడు సన్నగా చేసుకోవాలండి, లావుగా చేసుకోకూడదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే బాదం, జీడిపప్పుని ఈ రకంగా పిస్తాని కట్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ని అయితే రెడీ చేసుకోవాలి మన దగ్గర ఉన్నవి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలండి, తురిమిన బెల్లాన్ని. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళనైతే పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళను పోసుకుంటే బాగుండదండి, 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా ఇది మొత్తం కరిగే వరకు అయితే రెడీ చేసుకోవాలి. పాకం అనేది మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో కాకుండా, లో ఫ్లేమ్లో కాకుండా. ఈ మొత్తం బెల్లం అయితే కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. బెల్లం అనేది చిక్కటి పాకం వచ్చే వరకు అయితే రెడీ చేసుకోవాలి. ఈ రకంగా మొత్తం కలిపిన తర్వాత ఇలా నురుగులాగా వస్తుందండి, చిక్కగా అయిపోతుంది పాకం అనేది. ఈ రకంగా అయిపోయిన తర్వాత గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఈ రకంగా పాకంని వేసుకోవాలి. ఈ రకంగా పాకం అనేది చిక్కగా అయిపోతే ఇలా వేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా గట్టిగా కావాలంటే ఇంకా కొద్దిసేపు పాకాన్ని రెడీ చేసుకొని వాటర్లో వేసినప్పుడు మనం చేతితోటి తెంపితే తెగిపోవాలండి. అలా స్టిక్కీగా అయిపోయిన తర్వాత కూడా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మెత్తగా ఉండాలంటే ఇలా వేసుకుంటున్నాను. ముందుగానే డ్రై ఫ్రూట్స్ని, ఈ ఎండు కొబ్బరిని వేసుకొని కలిపేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా చిక్కీ గట్టిగా రావాలంటే కొద్దిసేపు ఇంకా పాకం పట్టేసి తర్వాత ఇలా చేతితోటి మళ్ళీ తెంపేస్తే తెగిపోవాలండి. అలాంటప్పుడు అన్నీ వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా నువ్వులు అయితే తీసుకుంటున్నాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇందులోకి పల్లీలను వేయించి వాటిని కూడా వేసుకోవచ్చండి. చిన్న చిన్నగా సన్నగా తరిగేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి బటర్ పేపర్ వేసుకొని ఈ బ్యాటర్ని మొత్తం ఈ రకంగా వేసుకొని 30 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. బటర్ పేపర్ లేకుంటే ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. 30 మినిట్స్ తర్వాత ఈ రకంగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుందండి. హెల్త్కి హెల్త్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ తీసుకోదు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. రోజుకు బయట పిల్లలకి ఇస్తే సరిపోతుందండి, చాలా బలం వస్తుంది. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.